వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులోపు నక్సలైట్లను తుదిముట్టిస్తామన్న ప్రకటన వచ్చిన నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ గారులకి హత్య చేస్తామంటూ బెదిరింపుల రేఖలు రావడాన్ని విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుగురు మంత్రులకి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లే లేరు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తుదిముట్టించే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా నక్సలైట్లకు బెదిరింపుల లేఖలు రావడాన్ని ఎట్లా చూస్తారు? దాని వెనక ఎవరుండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇవాళ లేఖలు అందుకున్న నలుగురు మంత్రులు, ఒకరు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, ఇంకొకరు మైనింగ్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, కందుల దుర్గేష్ గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు. ఈ నలుగురు ఒకసారి వాళ్ళని మనం పరిశీలించి చూస్తే ముగ్గురు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు, ఇంకొకరు కాపు సామాజిక వర్గీయుడు. అంటే సామాజిక వర్గాల ప్రస్థానం అవసరం లేదు, రాష్ట్ర మంత్రులు కాబట్టి మంత్రులుగానే మనం మాట్లాడదాం. కానీ ఒకసారి ఎవరిని లక్ష్యంగా చేసుకొని లేఖలు వచ్చినాయి అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ నలుగురికి లేఖలు వచ్చాయి. ఈ నలుగురికి వచ్చిన లేఖల అథెంటిసిటీ మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, పలానా బాంబు పెట్టామని మెయిల్ వస్తుంది, పలానా కాలేజీలో బాంబు పెట్టామని మెయిల్ వస్తుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్యకాలంలో ప్రతిరోజు వందలాది విమాన సర్వీసులని ఆటంకపరుస్తా ఎయిర్పోర్ట్లకి ఆ విమాన సర్వీసులు వాళ్ళకి మెయిల్స్ పెట్టేవాళ్ళు, పలానా విమానంలో బాంబు పెట్టాం, పలానా ఎయిర్పోర్ట్లో బాంబులు పెట్టామని చెప్పని. అది ఫేక్ కాల్ అవునా కాదనేది వెరిఫై చేసిన తర్వాతే నిర్ధారణ అవుద్ది. కానీ అంతిమంగా అన్ని ఫేక్ మెయిల్సే, అన్ని ఫేక్ అలర్ట్లే. అయినా సరే దాని మూలాన కొన్ని లక్షల మందికి అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. మొత్తం షెడ్యూల్స్ అన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. ఒక విమానం ఇక్కడ టేకాఫ్ అవుతుంది అని అంటే దీన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైంని బట్టి అక్కడ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు, అందులో ప్రయాణించే వాళ్ళు ఎందరో ఉంటారు. అలాగే ఈ ఇప్పుడు టేకాఫ్ అవ్వాల్సిన విమానం అది టేకాఫ్ అవ్వకుండా ఇండెఫినెట్గా ఒక కొన్ని గంటల పాటు అది డిలే అవుతూ ఉంటే దీంతో పాటు లింక్డ్ సర్వీసెస్ ఉంటాయి. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్కి బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే దీనిని మళ్ళీ ఫర్దర్గా షెడ్యూల్ చేయాలి అని అంటే ఆ టైంకి షెడ్యూల్ అయి ఉన్న మిగిలిన విమానాలు అదే రన్వే నుంచి టేకాఫ్ అవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. సో వీటితో ఏమవుతుందంటే ప్రాణాపాయం లేకపోవచ్చు, కానీ వ్యవస్థ అతలాకుతలం అవుతూ ఉంటుంది, అస్తవ్యస్తం అయిపోతుంది, తీవ్రమైన అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. ఇది అన్ని ఫేక్ మెయిల్స్ గానే మనకి ఇప్పటివరకు నిర్ధారణ అయినాయి. ఇదే క్రమంలో మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు అంటూ లేకుండా చేస్తాము, తుదముట్టిస్తామని చెప్పని చాలా తీవ్రమైన కసరత్తు చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా భద్రతా దళాలు కూడా ఏరి ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు. అదే క్రమంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు, కోట్ల రూపాయల రివార్డు ప్రకటించబడ్డ సభ్యులు కూడా ఎన్కౌంటర్లో హతమవుతా ఉన్నారు. అదే సందర్భంలో 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడుపుతా మావోయిస్టు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా వ్యవహరించిన సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళ ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోతా ఉన్నారు. మరి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టుల్ని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం చేయగలిగాం, కొద్ది పాకెట్స్కే వాళ్ళు పరిమితం అయ్యారు. మార్చి 31లోగా వాళ్ళుగా లొంగిపోతే సరే ఉంది, లేదంటే తుదముట్టిచ్చేస్తామని చెప్పని ఆ దిశగా ప్రభుత్వం చాలా తీవ్రంగా భద్రతా దళాలు ప్రతిష్టాత్మకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ భద్రతా దళాలు, ఆంధ్రప్రదేశ్లో ఈ యాంటీ నక్సల్కి వ్యతిరేకంగా పనిచేసేది గ్రేహౌండ్స్ విభాగం. ఆ గ్రేహౌండ్స్ విభాగం పెద్ద క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా రాలా. కేంద్ర బలగాలే ఆపరేషన్ కగారు పేరిట అడవులు మొత్తం జల్లెళ్ళు బట్టి మావోయిస్టులకి చాలా కీలకమైన స్థావరాలు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన డంపులు కూడా వీళ్ళే స్వాధీనం చేసుకుంటా ఒక రకంగా మావోయిస్టు ఉద్యమాన్ని జల్లెడ బట్టి నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో మావోయిస్టు పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నలుగురు మంత్రుల్ని మేము మిమ్మల్ని తుదముట్టించబోతున్నాం అని చెప్పని వాళ్ళు వీళ్ళకి లేఖలు పంపించగలిగారా అని అంటే అటువంటి సాహసోపేతమైన చర్య చేపట్టగలిగే స్థాయిలో ఇవాళ మావోయిస్టులు ఉన్నారా అని అంటే 100% ప్రశాంతంగానే భావించాలి. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో విజయవాడ ఆటోనగర్లో మావోయిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఊహించని విధంగా ఇంతమంది మావోయిస్టులు ఇటువంటి ఒక అర్బన్ ఏరియాలో షెల్టర్ తీసుకున్నారా అని చెప్పని కూడా దేశం విస్తుపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత చూసాం మనం, వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత తేటతెల్లమైంది ఏంటి అంటే వాళ్ళేదో ఇక్కడేదో యాక్టివిటీ టేకప్ చేయడానికో ఇక్కడేదో ఆపరేషన్ చేయడానికో కాకుండా
స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ జీవితాలు వాళ్ళు కాపాడుకోవటం కోసం ఒక పక్క భద్రతా దళాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఎక్కడ సేఫ్ ప్లేస్ దొరికితే అక్కడ షెల్టర్ తీసుకునే లక్ష్యంతో వాళ్ళు పరుగులెత్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో రాష్ట్రంలో ఇవాళ క్యాబినెట్ మంత్రులుగా ఉన్న 3 పార్టీలకు సంబంధించిన, అంటే ఇక్కడ ఇవాళ తెలుగుదేశం నుంచి 2 మంత్రులు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి జనసేన నుంచి మరి 4 మంత్రుల్ని ఇక్కడ పైగా ఈ 4 మంత్రుల మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? వాళ్ళు ఏదైనా సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారున్నారా? కేవలం వాళ్ళు ప్రభుత్వంలో మంత్రులు అయి ఉన్నారు కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు రాజకీయ పక్షాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అని చెప్పని ఇవాళ వాళ్ళని వర్గశత్రులుగా భావించి వాళ్ళని చంపేస్తారా? వాళ్ళ వైపు మీద ఎలిగేషన్ ఉండాలి, వాళ్ళ వల్ల ఏదైనా సమాజానికి హాని జరిగి ఉండాలి, వాళ్ళ మీద ఎవరైనా ఫిర్యాదులు చేసి ఉండాలి. వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వీళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి వీళ్ళని మేము వర్గ శత్రువులుగా వాళ్ళని ప్రకటించి వాళ్ళని శిక్షిస్తున్నామని చెప్పని మావోయిస్టులైనా సరే వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి కావాల్సిన ఎలిగేషన్స్ వాళ్ళ మీద ఏం లేవే. అటువంటప్పుడు వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సమాజంలో వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి ఆ స్థాయికి ఎదిగొచ్చిన నాయకుల్ని వాళ్ళని మేము చంపేస్తామని చెప్పని మావోయిస్టులు ఇచ్చిన పిలుపు అయితే జస్టిఫైడ్గా అనిపించలే నాకు అది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, అయితే గీతే ఈ విమానాలకు వస్తున్న బెదిరింపులాగా అగతాయిల ప్రయత్నం అన్న కావాలి, లేదు అని అంటే ఇవాళ అధికార పక్షంలో ఉన్న నాయకుల్ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ మధ్య వైసీపీ పార్టీ మీద వస్తున్న ఆరోపణలు, వాళ్ళకి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ఈ మధ్య జరుగుతున్న కొంత ఘర్షణపూరిత వాతావరణ నేపథ్యంలో వాళ్ళు ఏదైనా వాళ్ళ వైపు నుంచి ఈ మంత్రుల్ని లక్ష్యంగా చేసుకొని వీళ్ళ మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం, అటువంటి ప్రయత్నాలు ఏమైనా పాల్పడ్డారనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ కందులు దుర్గేష్ గారు పోలీసుకు కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. పోలీసులు జరిపే విచారణలో వాటి గురించి నిగ్గు తేలుతుంది. కానీ ఒకటైతే వాస్తవం, మావోయిస్టుల వైపు నుంచి అయితే ఇప్పుడున్న పొజిషన్లో ఈ విధంగా లక్ష్యంగా చేసుకొని మంత్రుల్ని హతమార్చే దిశగా వాళ్ళు అడుగులేసే అంతటి సాహసానికి వాళ్ళు ఒడిగడతారని చెప్పని, అది ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇంతటి ఆగ్రహం కలిగించే స్థితిలో, ఎందుకంటే వాళ్లే ఒకవైపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి చర్చలు జరుపుతామని చెప్పని ప్రతిపాదన పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే చర్చించడానికి వాళ్ళు సిద్ధంగా ముందుకొస్తున్నా కూడా మొట్టమొదటి మీరు ఆయుధాలు సరెండర్ చేయండి, మీరు లొంగిపోండి, తర్వాత చర్చల గురించి మాట్లాడదాం తప్ప, అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒకనాడు వాళ్ళ ఐడియాలజీని తుదముట్టించడం కోసం వాళ్ళతో అవసరమైతే చర్చలు జరిపైనా సరే వాళ్ళని నిర్వీర్యం చేయాలని ఆలోచన చేసిన ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకు రాలా. ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా మౌంట్ చేస్తూ వస్తున్న ఈ ప్రెషర్ నేపథ్యంలో, జరుగుతున్న వేటాడుతున్న నేపథ్యంలో, కోల్పోతున్న ప్రాణాల నేపథ్యంలో, దళాలకు తుడిచిపెట్టుకుపోతున్న నేపథ్యంలో, దళాలు ఇవాళ సరెండర్లు అవుతున్న నేపథ్యంలో ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడి వాళ్ళకు వాళ్ళే వాలంటరీగా చర్చించడం కోసం ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్న నేపథ్యంలో ఇవాళ ఇంతటి దుస్సాహసానికి వాళ్ళుగా ఒడిగట్టడానికి ఆస్కారం ఉందని నేను భావించడంలా. ఇవాళ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఆ రోజు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద క్లెయిమర్ దాడి చేశారు. ఆ దాడి వెనక వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్ర ఉందన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 4గురిని టార్గెట్ చేసి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడా, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా అన్న వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఏదేమైనా సరే ఒక ఆరోపణ అంటూ వచ్చిన తర్వాత, ఎలా అయితే ఇవాళ విమానాల గురించి ఒక బాంబు పెట్టామని ఒక మెయిల్ రాగానే దాన్ని ఏదో ఇది ఇప్పటి వరకు వచ్చిన కాల్స్ అన్ని ఫేక్ కాల్సే కదా అని చెప్పని 1000 ఫేక్ కాల్స్ వచ్చినా 1001 కాల్ను కూడా వాళ్ళు తప్పనిసరిగా సీరియస్గానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇవాళ ఈ 4 మంత్రులకు సంబంధించి ఈ రకమైన అలర్ట్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి సన్నద్ధత వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది, వాళ్ళకి భద్రతాపరంగా ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే అటువంటి దుస్సాహసానికి వాళ్ళ రాజకీయ ముసుగులో ఎవరైనా మావోయిస్టులను అడ్డం పెట్టుకొని దాని మాటున ఈ విధమైన హాని తలపెట్టే ప్రయత్నానికి ఎవరు ఒడిగట్టినా సరే పెట్రోల్ కాల్చినట్టు కాల్చి పారేస్తారు తప్ప అటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే వాళ్ళ ప్రయత్నాలు సఫలం కాబోవు. నక్సలైట్ల లేఖల మీద, జగన్ రెడ్డి పార్టీ వ్యవహారాల మీద అద్భుతంగా విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.